హైదరాబాద్ టు వరంగల్ హైవే. హైదరాబాద్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్ ఇది. ఇది వచ్చేసి సైట్ 11 ఎకరాలు. 11 ఎకరాలు డెవలప్మెంట్ కోసం వచ్చిందండి. ఈ ల్యాండ్కి 2 వేస్ 2 దారులు ఉన్నాయి. ఇది 40 ఫీట్ల రోడ్డు. ఈ 10 ఎకరాలు 10 నుంచి 11 ఎకరాలు ఉంటుంది. ఈ 11 ఎకరాలు ఆనుకొని మళ్ళీ 40 ఫీట్ల రోడ్డు. దీనికి ల్యాండ్ ఎంతవరకు ఉంటుందో అక్కడ వరకు మనకి రోడ్ ఫేస్ ఉంటుంది, మట్టి రోడ్ ఫేస్ కూడా. ప్లస్ ఇక్కడ ఈ మెయిన్ హైవే ఉంది కదా, ఇది కూడా చాలా పెడుతుంటుంది రోడ్ ఫేస్. ఈ 2 రోడ్లు దీనికి అటాచ్ అయి ఉంటాయండి. ఇది డెవలప్మెంట్ కోసం వచ్చింది. మనకు ఎలక్ట్రిసిటీ కూడా 1 ఫేసు 3 ఫేసు, అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన 3 ఫేస్ కరెంట్ ఉంటుంది. ఇంటి అవసరాలకు ఉపయోగించే 1 ఫేస్ కరెంట్ కూడా దీనికి అవైలబుల్గా ఉంది. మనకు ఎందుకు అంటే డెవలప్మెంట్ చేసే వాళ్ళకు ఈ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, కంప్లీట్ రెడ్ సాయిల్. ఇది రెడ్ సాయిల్ అండి. సాయిల్ కూడా వచ్చేసి ఇది డెవలప్మెంట్ కోసం ఇవ్వడానికి రైతులు ఒప్పుకున్నారు. సింగిల్ రైతు. జస్ట్ జనగామ జిల్లాకి 3 కిలోమీటర్స్. పెమ్మర్తి గ్రామాన్ని ఆనుకొనే ఉంటుంది ఈ సైడ్ కూడా. మంచి స్క్వేర్ బిట్ అండి. స్క్వేర్ అంటే స్క్వేర్ ఉంటుంది. మళ్ళీ జనగామ జిల్లాకి జస్ట్ 3 కిలోమీటర్స్. పెమ్మర్తి విలేజ్ ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, బీఈడి కాలేజీలు ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనకు అవుపిచ్చేది బీఈడి కాలేజ్, దాని పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ బీబీఐటీ ఉంటుంది. మీకు విలేజ్ను కూడా చూపిస్తాను నేను. ఈ 2 రోడ్లు అటాచ్ అయితే చూడండి. ఇదే విలేజ్ చూపిస్తుంది కదా. ఇది పెంబర్తి గ్రామం. ఈ పెంబర్తి గ్రామం నుంచి జనగామకి జస్ట్ 3 కిలోమీటర్స్. ఈ పెంబర్తి గ్రామాన్ని ఆనుకునే ఈ సైడ్ ఉంటుంది. వెంచర్ పర్పస్కి అయితే ఎక్సలెంట్ సైడ్ అండి. చుట్టూ కూడా వెంచర్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ అయితే చూడు, ఈ వెంచర్కి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో కంప్లీట్ వెంచర్స్ అయిపోయినాయి. ఇది ఒక్కటి ఎంటీ ఉంటుంది ఇక్కడ ల్యాండ్. చాలా ఫ్లోటింగ్ ఉంటుంది.